సార్ మీ సర్వేలు ఎన్నికలకి ముందేనా సర్వేలు చేస్తారు? ఫలితాల తర్వాత కూడా మీరు ఏమన్నా కొన్ని నియోజకవర్గాలు కావచ్చు, కొన్ని జిల్లాల్లో ఏమన్నా అసలు రిజల్ట్ గురించి ఏమనుకుంటున్నారు ప్రజలని సర్వేలు అంటే రీసెంట్గా కొన్ని ఎంక్వైరీస్ వచ్చాయి, చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఒక ఎంపీ స్థానంలో అది ఎమ్మెల్యేకి ఎక్కువ సీట్లు ఎక్కువ ఓట్లు వచ్చి మనకి ఎందుకు రాలేదు అనేది ఒకసారి రీసెర్చ్ చేస్తుంటాం. అది జనరల్గా చేస్తాం. తర్వాత ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ తీసుకుంటుంటాం. నెక్స్ట్ ఈ స్కీమ్స్ ఎలాగ ఇంప్లిమెంట్ అవుతున్నాయి అలాంటివి కూడా చేస్తాం. అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల మధ్య ఎలాంటి చర్చ నడుస్తుంది? అంటే కొంత టైం ఇవ్వాలి కదా, మీరు గ్యాప్ కూడా అంటే పథకాల గురించి మీరు కూడా ఇప్పుడు పథకాల గురించి నేను మాట్లాడలేదు, ప్రభుత్వం గురించి మాట్లాడలేదు. ప్రభుత్వం మారిన తర్వాత ప్రజల్లో కొంత ఓపెన్ గా మాట్లాడే వాళ్ళు చాలా, అప్పటి ఒక అణిగిమణిగి ఉన్న వాళ్ళంతా ఏంటంటే భయపడి కొంత ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటారు బయటకు వచ్చి. దాని మీద మీరు ఏమైనా సర్వే చేశారు? అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి ఎలాంటి డిస్కషన్ జరుగుతుంది? లేదు, చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడు మనకి వేరే సైలెంట్ ఓటింగ్ ఎంత పడ్డ తర్వాత కూడా ప్రజలు చర్చించుకోవట్లేదు అంటారు మీరు? బయట చర్చించుకోవడం వేరు. ఇప్పుడు ఏ అంశాల మీద చర్చించుకుంటున్నారు అనేది నా ప్రశ్న. అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు ప్రజల మీద ఎలాంటి ఎఫెక్ట్స్ పడ్డాయి, దాని నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారని కొంత చర్చించుకుంటారు. ఒక టీ స్టాల్ దగ్గర కూర్చొని అదే ఆ పాయింట్కి వస్తున్నాను. మీకు ఫర్ సపోజ్ రేట్స్ తర్వాత లిక్కరు, నాసిరకం మద్యం అనండి, ఆ మద్యం ధరలు అనండి, ఇవన్నీ ఉంటాయి. శాండ్ అవైలబిలిటీ, ఈ భవన నిర్మాణ కార్మికులు పనులు లేకపోవటం, ఇవన్నీ కూడాను వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. ప్రభుత్వం మారి ఒక 2 మాసాలు 3 మాసాలు పెన్షన్లు 1వ తేదీ నుంచి 5వ తేదీలోపు ఇస్తున్నారా, 1వ తేదీ ఇంటికి వస్తుందా, డిఎస్సి అన్నారు ఏమైంది, ఇవన్నీ కూడాను 2-3 మాసాల తర్వాత నెమ్మదిగా డిస్కషన్ స్టార్ట్ అవుద్ది. దాని మీదే కదా వైఎస్ఆర్సీపీ కాన్ఫిడెంట్గా ఉంది. వీళ్ళు బహుశా చేయలేకపోతారేమో, అప్పుడు మనం అగ్రెసివ్గా వెళ్ళొచ్చు అనేది వాళ్ళ అంచనా. అందుకే 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుందాం అన్నారా? కళ్ళు అలా మూసుకోలేరు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మూసుకోనివ్వరు కదా, ప్రజలు మూసుకోనివ్వరు, అలా ఉండదు. సో మొత్తం మీద తీసుకున్నా అంటే వైఎస్ఆర్సీపీ ఇంత ఘోర పరాజయం వెనక ఏ అంశాలు బాగా బలంగా అటు అధికార పక్షానికి మారాయి అంటే తెలుగుదేశం పార్టీ వర్గాలకి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నేను ఇంకా ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నా అక్క చెల్లెమ్మలందరూ ఎడిపోయారు, నేను ఇచ్చిన పథకాలంతా ఎడిపోయాయి, దాదాపు మళ్ళీ అదే రిపీట్ 2,50,000 కోట్ల రూపాయలు నేను స్ట్రైట్గా బటన్ నొక్కి పంచాను, ఇదంతా ఎడిపోయింది అని చెప్పి ఒక మాట ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు పూర్తిగా వినే ఉంటారు అది. సో పథకాలని బేస్ చేసుకొని మళ్ళీ ఇదే ప్రశ్న 7 నెలల క్రితం అడిగాను, మీకు గుర్తుందా? పథకాలు ఓట్లు తెచ్చి పెడతాయి? సరిగ్గా 7 months బ్యాక్ అడిగారు. అదే పథకాలు ఈ రోజు ఓట్లు తెచ్చి పెట్టలేదు. ఇలా హామీలు ఇస్తున్నారు, మీకు అవి ఇస్తున్నారు, చివరికి ఎక్కడో దెబ్బ పడిపోతుంది. ప్రజలు మన ఇచ్చిన పథకాలు తీసుకొని విశ్వాసంగా ఉంటారనేది అబద్ధం అనేది ఇది క్లారిటీగా ఇక్కడ తెలిపోయింది. దీన్ని మీరు అంటే విశ్వాసం అంటే మీరు ఎక్కడ ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు, ఎవరిది ఎవరికి ఇస్తున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు, ఇవన్నీ లెక్కలు తేలాయి. అసంతృప్తి ఎక్కువ ఉన్నట్టే కదా. అంటే ప్రభుత్వ పథకాలు మనం ఏమి కొత్తగా ప్రవేశపెట్టిన కాదు. జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు, చంద్రబాబు కూడా కాదు, ఎప్పటి నుంచో జమానా నుంచి స్టార్ట్ అయ్యి. మీకు గతంలో మన ఇద్దరం మాట్లాడుకునేటప్పుడే చెప్పాను, మీరు వచ్చినా కూడా ఒక 500 ఎక్కువ ఇవ్వాలి కానీ తగ్గితే ఊరుకోరు, ప్రజలు ఊరుకోరు. సో సంక్షేమ పథకాలు అనేది కొనసాగింపు ఉంటుంది, పేర్లు మారుతుంటాయి అనేది మనం గతంలో చెప్పాం, మాట్లాడుకున్నాం కూడా. సో తర్వాత ఇంకోటి ఏంటంటే నేను ఒక ఫార్ములా కూడా చెప్పాను, నా పక్కడికి రాకపోయినా పర్లేదు, కరెక్ట్, అది కూడా మనం అనుకున్నాం, నాకు రాకపోయినా పర్లేదు పక్కడికి రాకూడదు అనేది. ఎందుకంటే చాలామంది అమ్మ ఒడిలో కోత పెట్టారు, చాలా వాటిలో కోత పెట్టినప్పుడు వీళ్ళందరూ వ్యతిరేకంగా తయారవుతారు. దానికి తోడు సింపుల్ ఫార్ములా ఏంటంటే మీ ఇంట్లో ఒకరికి ఇచ్చినా కూడా మిగతా వాళ్ళందరూ సఫరర్స్ అయ్యి, అక్కడ రోడ్ లేదనో ఉద్యోగం లేదనో. ఈ విషయంలో ముందుగా దెబ్బతిన్నది కేసీఆర్. అది గమనించిగానే ఎక్కడికైనా రిట్రైవ్ చేసుకుంటే ఫలితాలు ఇంకో రకంగా ఉండే తెలియదు. అవును. సో అంటే రెక్టిఫై చేసుకోవడానికి కూడా టైం లేదు. వై? బికాజ్ ఎందుకంటే ఇప్పటికే తను స్థాయికి మించేసి ఇచ్చేసాడు ఆయన, ఆపలేరు కదా, సగంలో ఆపలేరుగా. ఇప్పుడు మీరేదో కొంచెం స్టార్టింగ్ ఫస్ట్ మంత్లోనే మీరు ఏదైనా ఫస్ట్ ఇయర్లోనే ఏదైనా తగ్గించుంటే అది క్రమేణా పెంచుకుని ఉంటే ఒక పద్ధతిగా ఉండేది. ఇప్పుడు మీరేం చేశారు, ఫస్ట్ రావడంతో ఇచ్చారు, ఏమైంది అల్టిమేట్గా ఫైనల్గా ఏమవుతుంది? సో ప్రజలకి కావాల్సిన మినిమం నీడ్స్ ఏమి ఉంటాయండి,
వాటిని మీరు పట్టించుకోకుండా మీకు డబ్బులు వేస్తున్నాం కదా నాకు ఏంటి ఇది అది అవ్వదు, వర్కౌట్ అవ్వదు, ఛాన్సే లేదు. సో మొత్తానికి అయితే పథకాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు అయితే తీసుకుంటారు. తర్వాత సోషల్ మీడియాలో అంటే మంత్రులు ఎమ్మెల్యేలు తిట్టడం అదొక ఎత్తు అయితే, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ అంటే పేర్లు కూడా చెప్తాం, శ్రీరెడ్డి కావచ్చు, లేకుంటే కొంతమంది వైసీపీని సమర్థిస్తూ వాళ్ళు చేసిన ట్రోలింగ్స్ కావచ్చు, బూతులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా మంది మీద బాగా యూత్ మీద ఎక్కువ ప్రభావం చూపించాయి అని చెప్పి కూడా, ఇది ఎందుకు ఇంత జరుగుతున్నా కానీ కళ్ళు మూసుకొని ఉన్నారు వాళ్ళు, ఇది నెగిటివ్ పోతుందని తెలిసి కూడా ఇంకా ఎంకరేజ్ చేశారన్నారు. మీరు రీసెర్చ్ చేసిన దాంట్లో ఇది ఎంతవరకు వాళ్ళకి ప్లస్ అయింది, మైనస్ అయిందంటే అది కంప్లీట్గా అవుట్రైట్గా చెప్పొచ్చు మైనస్ అవుద్ది. వాళ్ళు అవన్నీ గమనించలేదు, గమనించి కూడా ఊరుకున్నారు, లేకపోతే ఒక ఆనందం స్వయం తృప్తి ఏదో పొందారు, దానివల్ల కదా వచ్చి వీళ్ళు గెలిచారు. అది ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే లాస్ట్కి షర్మిలా గారిని కూడా వ్యక్తిగతంగా కుటుంబ సంబంధం కూడా విమర్శించినా కానీ దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఇప్పుడు ఏంటంటే రైతుల దగ్గర కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, అసలు వాట్సాప్లు ఉన్నాయి. ఇంతకు ముందులాగా వెళ్ళి 9 గంటలకి ఈ బులెటిన్ చూస్తాను అనే పరిస్థితి లేదు. ఎప్పటిదప్పుడే చూస్తున్నాడు, 2 రోజు పేపర్ కంటే ముందుగానే వాట్సాప్లో ఇవన్నీ చూస్తున్నాడు. సో రైతు కూడా ఆటోమేటిక్గా కింది స్థాయి కార్మికులు, రైతులు వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, సోషల్ మీడియాకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అంటే అది ఫేస్బుక్, ఈ ట్విట్టర్ అకౌంట్లు లేకపోవచ్చు, కానీ ఈ వాట్సాప్ అకౌంట్లు వాటెవర్ వాట్సాప్ ఉంది అనుకోండి, మీకు ఖచ్చితంగా చూస్తాడు, ఒకసారి వాడు కూడా గమనిస్తాడు, అదే నమ్ముతారు, తెలియదు, గమనిస్తాడు, చాలా వరకు గమనిస్తాడు. అరే ఇది కరెక్ట్ కాదు కదా, మా ఇంట్లో జరిగితే కూడా ఇది కరెక్ట్ కాదు కదా అని తను కూడా సొంతం ఎనాలిసిస్ చేసుకుంటాడు కదా, ఎవరి స్థాయిలో వాళ్ళు ఎనాలిసిస్ చేసుకుంటారు. ఇవన్నీ కూడాను వాళ్ళకి నెగిటివ్ ఫ్యాక్టర్సే. మనము ఓడిపోవాలనుకునేటప్పుడు మనకు వాటమి రాసి పెట్టి ఉంటే మనకి ఏమీ ఎక్కవు. రాసి పెట్టి ఉండటం వేరు, మనం రాసుకోవటం వేరు. రాసుకోవటం ఏమి ఎక్కవు, మనం రాసుకుందా లేకుంటే మనకు ఖచ్చితంగా మనం భ్రమల్లో ఉండేటప్పుడు సైన్ పెట్టేస్తాం, ఏమి ఎక్కవు. సో అల్టిమేట్గా మనకేంటంటే మనకు ఒక అహంకారం అనండి, ఇంకోటి లేకపోతే నాకు అన్నీ తెలుసు నువ్వు చెప్పడం ఏంటి అనండి, లేకపోతే నా అంచనాలు నాకున్నాయి, నా లెక్కలు వేరు, అలా అనుకునేటప్పుడు ఎక్కడైనా తప్పులో కాలేస్తాడు, మొత్తం సిస్టమ్ అంతా దెబ్బతింటుంది. ఇలాంటి ఘోరమైన ఫలితాలు చూడాల్సి వస్తుంది. సో ఈ ఫలితాల వెనక కూడా అంటే ఘోరమైన ఫలితాల వెనక బాగా అనిపిస్తున్న పేర్లు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ కావచ్చు, మరికొంతమంది టీము ఏకపక్ష నిర్ణయాలు, ఎమ్మెల్యేలను కూడా ముఖ్యమంత్రి గారిని కలవడానికి అపాయింట్మెంట్ ఇప్పించలేదు, ఒక వలయం ఏర్పడింది అక్కడ అని చెప్పి ఇప్పుడు బయటకు వస్తున్న మాటలు. అంటే సాధారణంగా ఓడిపోయినప్పుడు విమర్శలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి, ఇది ఎంతవరకు అంటే నేను అనేది కేవలం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ మధ్య జరుగుతున్న అంశం ఇది. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఇది ఒక పొలిటికల్ అనాలిసిసే. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు సహజంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇక్కడ ఏపీ వాళ్ళు ఎవరి పేరు వినిపించలేదే. అవును, అంటే ఏపీ లేడీ పొలిటీషియన్ ఎవరు లేరు కదా, XYZ. కవిత ఆవిడ పేరే ఎందుకు వినిపించింది? ఎక్కడో నిప్పులేందే పొగరాదు అంటారు. ఇప్పుడు సోకాల్డ్ వైసీపీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించట్లేదుగా, అవును, వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా, అంటే వాళ్ళు పెయిన్ బాస్ట్ అయ్యారు అంతే. చాలా మందికి అదే జరిగింది, కొంతమంది బాస్ట్ అయ్యారు, కొంతమంది ఇంక మళ్ళీ అసంతృప్తి ఎంత ఉంది సార్ ప్రజలు, ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ నాయకుల్లో కావచ్చు. నేను గతంలో కూడా చెప్పానండి, చాలాసార్లు చాలామందికి చెప్పాను. 2019లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం చేశారంటే తాము మనసు చంపుకోకుండా తమ ఓటు తెలుగుదేశం పార్టీకి వేశారు, కానీ 10 మందిని తీసుకొచ్చి చేయించలా. ఈసారి వైసీపీ అదే పనిచేసింది. వాళ్ళలో ఉన్న అసంతృప్తి, వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నాయండి, లేకపోతే గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు ఉన్నాయండి, వాళ్ళకున్న అసంతృప్తి తీవ్రమైన అసంతృప్తి ఉంది. వాళ్ళు కష్టపడి పని చేయాల, ఎందుకంటే బికాజ్ ఆఫ్ వాలంటీర్స్ అనండి, లేకపోతే బికాజ్ ఆఫ్ అక్కడ లోకల్ ఎమ్మెల్యే అవనియండి, వాళ్ళు మాత్రమే బాగున్నారు, ఆ పరిస్థితి ఎవడు పట్టించుకుని నాదులు లేడు, మనం ఎందుకు కష్టపడాలి అనేది ఒక స్టాండ్ తీసుకున్నారు వాళ్ళు. దానివల్ల లాస్ అయ్యారు. దానికి తోడు ఎమ్మెల్యేలు ఏంటి, మాకు ఇక్కడ ఏమీ లేదు, అసలు ఎమ్మెల్యే నిధులు లేవు, ఏమీ లేవు, పంచాయతీలకు ఇచ్చినా కూడా తీసుకున్నారు, అసలు ఏమీ లేవు, అక్కడ వెళ్ళడానికి ఎంట్రీ లేదు,
నాకెందుకు, సరే నాకెందుకు, మినిస్టర్లకే లేదు నాకేం పోయింది, ఇలాంటి మొత్తం అంతా ఇదైపోయింది. ఈలో ఎలక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు బయటపడుతున్నారంటారా? బయటపడినా కూడా డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత బయటపడినా కూడా ఏం చేస్తారు?